ఎవరి నుంచి ఓకే మా బాధపడకు అలా ఎవరు చెప్పరు కదా. సో అందుకని నాకు ఎవరి ముందు ఏడవడం నాకు ఇష్టం లేదు. సో ఏం చేస్తానంటే రియల్ లైఫ్ లో అలాంటి ఒక సిచ్యువేషన్ వచ్చినా కూడా నేను ఏడను. అదన్నీ నేను సేవ్ చేసుకొని ఇలాంటి సీరియల్లో ఏడవాలి కదా, అప్పుడు ఏడ్ చేస్తా. అప్పుడు ఏంటి ప్లస్ అంటే చూసిన వాళ్ళకి కూడా ఆర్టిఫిషియల్ గా ఫీల్ అవ్వదు. నేను కూడా గ్లిసరిన్ పెట్టిన ఐస్ అదన్నీ ఖరాబ్ చేసుకునే అవసరం లేదు. ఒక ఫీలింగ్ కూడా మంచిగా వస్తుంది, ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఓకే రియల్ ఫీలింగ్ వచ్చిందని. అందుకే బేబీ చూసిన ఆడియన్స్ కూడా చాలా బాగా కనెక్ట్ అవుతున్నారు నాతో అని అనుకుంటున్నాను నేను. లైక్ అంటే మీరు రియల్ లైఫ్ ని చూసుకుంటే రియల్ లైఫ్ చూసుకుంటే ఎప్పుడైనా చేసేటప్పుడు ఏదైనా కంపారిజన్ ఈక్వల్ గా అనిపించిన సిచ్యువేషన్ లేదని ఉన్నాయా మీ లైఫ్ లో? యాక్చువల్లీ సింధు విందు అంటే చాలా డిఫరెన్స్, ఎంటైర్లీ ఆపోజిట్. సింధు విందు అంటే ఎక్కడ నాకు సేమ్ అనిపించేదే కాదు. సింధు ఎంటైర్లీ డిఫరెంట్ కదా, అందరి కోసం థింక్ చేసేది, మిగతా వాళ్ళు బాగుండాలని అనిపించేది, అలాగే కదా సింధు అంటే. బట్ రియల్ లైఫ్ లో సింధుగా ఉండడం కూడా కష్టం కదా. సో సింధు విందు అంటే డిఫరెన్స్ ఉంది. సింధు అంటే అందరి కోసం థింక్ చేసేది, ఫస్ట్ ప్రిఫరెన్స్ మిగతా వాళ్ళకి ఇచ్చేది, తర్వాత సింధు గురించి సింధు థింక్ చేసేది. నేను కొంచెం అలా కాదు, నేను నా కోసం కూడా థింక్ చేస్తాను. ఫస్ట్ నా కోసమే కదా థింక్ చేయాలి, ఎందుకంటే ఐ హావ్ టు టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్ ఫస్ట్. నేను నా గురించి థింక్ చేసేది, అదొక డిఫరెన్స్. సెకండ్, సింధు చాలా మెచ్యూర్డ్ గా ఉండేది, నేను అంత మెచ్యూర్డ్ గా ఉందా లేదా నాకే డౌట్. కొన్ని ప్లేసెస్ లో ఐఎమ్ నాట్ దాట్ మెచ్యూర్డ్ గా థింక్ చేసేది, బట్ నా యాక్టివిటీస్ అన్ని అంత మెచ్యూర్డ్ గా ఉండదు. నేను చాలా హ్యాపీ జాలీ పర్సన్. ఎవ్రీ మూమెంట్ ఐ గో విత్ ద ఫ్లో, హ్యాపీగా ఉంటా నేను. ఓకే, సో చూస్తూ ఉంటే కూడా చాలా హ్యాపీగా ఉన్నది అనిపిస్తుంది, ఎప్పుడు ఫుల్ యాక్టివ్ గా ఉంటారు కాబట్టి. సో స్ట్రగుల్స్ మీ లైఫ్ లో స్ట్రగుల్స్ ఫేస్ చేసిన రోజులు ఏమైనా గుర్తున్నాయా మేడం మీకు? స్ట్రగుల్స్ అంటే ఇప్పుడు మీరు ఫీల్డ్ కి వచ్చినప్పుడు కానీ పర్సనల్ గా కానీ ఉంటాయి కదా, కొన్ని స్ట్రగుల్స్ ఉంటాయి కదా. ఫీల్డ్ కు వచ్చినప్పుడు కొన్ని ఫేస్ చేశాను, ఎందుకంటే నా ఫ్యామిలీ నుంచి ఎవరు లేదు కదా, గాడ్ ఫాదర్స్ ఎవరు లేదు కదా. ఇప్పుడు చాలా మందికి అలా ఉంటారు, మేబీ డాడీ ప్రొడ్యూసర్ గా ఉంటారు, లేదంటే డైరెక్టర్ గా ఉంటారు, ఆర్టిస్ట్ ఉంటారు. సో నా ఫ్యామిలీ నుంచి అలా ఎవరు లేదు, ఒక్కరే నేనే ఇలా ట్రావెల్ చేసుకొని నేనే వచ్చాను. సో అప్పుడు ఒక యాజ్ ఎ గర్ల్ ఈ ఒక ప్లేస్ కి రావాలంటే ఒక కష్టం ఉండదు కదా, చాలా వీ హ్యావ్ టు ఫేస్ మెనీ థింగ్స్, వీ హ్యావ్ టు లిసన్ టు మెనీ థింగ్స్, అదన్నీ దాటుకొని రావాలి. సో అలాంటి కొన్ని ఫేస్ చేసేది, బట్ అప్పుడు కూడా నేను స్ట్రాంగ్ గా ఉన్నా. ఓకే ఇది కాదు, ఓకే ఇంకా మంచి రోజు వస్తుంది, అప్పుడు ఉంది, ఓకే ఇంకా వెళ్ళాలి, ఇంకా బాగా ట్రై చేయాలి, టాలెంట్ ఎక్కడైనా వర్కౌట్ అవుతుంది అని ఒక నమ్మకం ఉండేది నాకు, టాలెంట్ కి ఒక గుర్తించు ఉంటది అని. ఓకే, ఈ ఎంటైర్ ఈ జర్నీలో ఎందుకు నేను ఈ ఇండస్ట్రీకి వచ్చిన అని చెప్పి అనిపించిన రోజు ఉందా ఎప్పుడైనా? ఉంది. ఎప్పుడు అనిపించింది? యాక్చువల్లీ ఫస్ట్ నేను మూవీ చేద్దామని అనుకున్నా, ఫస్ట్ అందరికి మూవీయే కదా. సో మూవీస్ అంటే కొంచెం డిఫరెంట్ కదా, ఇప్పుడు నాకు అందలా అనిపించలేదు. కొంచెం ఇంకొక 8 years బ్యాక్ 9 years బ్యాక్ అప్పుడు అదే ఫస్ట్ నేను చెప్పినట్టు ఒక ప్లేస్ లో మంచివాడు ఉంటే అక్కడ చెడ్డవాడు కూడా ఉంటారు. సో అలాంటి కొన్ని పీపుల్స్ ఉన్నాడు కదా, అలాంటి వాళ్ళు కొంచెం మాటలు నాకు కొంచెం బాధ అనిపించేది. మూవీ అంటేనే ఇలా ఉండాలి, మూవీ అంటే ఇలా చేయాలి, అలా చేయాలి. అప్పుడు నాకు అనిపించేది నాకు ఇదన్నీ అవసరమా? అలాంటివి కూడా మీరు ఫేస్ చేస్తారా? చేశాను. కమిట్మెంట్స్ లాంటివి అలాంటివి ఉంటాయి కదా, అలా అడుగుతారు కదా మూవీ నుంచి. అలా ఏంటో నాకు వచ్చిన వాళ్ళు చెడ్డవాళ్ళో ఏమో తెలియదు కానీ నాకు అలాంటి క్వశ్చన్స్ అడిగారు. బట్ అప్పుడు ఓకే, నో అంటే నో కదా, అలాంటి ఇష్టం లేదంటే థ్యాంక్ యూ అని చెప్పి ఆపేసా. బట్ అప్పుడు అలా అనిపించేది, ఎందుకు నాకు ఇదన్నీ వినాల్సిన అవసరం ఏంటి, నేను ఈ ఫీల్డ్కి వచ్చినందుకే కదా ఇదన్నీ వినాలి, ఎందుకు నాకు ఇది అవసరం, ఆపేదామా, ఎందుకు వద్దు అని 1-2 times అలా థాట్స్ వచ్చేది. తర్వాత ఓకే ఇప్పుడు చెప్పినట్టు ఇదే కాదు కదా ఫైనల్, మంచివాడు కూడా ఉంటారు కదా, టాలెంట్ ని కూడా చూస్తే వాళ్ళు ఉన్నారు కదా, అక్కడ దాకా రీచ్ అయ్యేదాకా ట్రై చేయాలి, ఇంకా బాగా ట్రై చేయాలని నన్ను నేనే కొంచెం మోటివేట్ చేసుకొని ప్రెజెంట్ ఇక్కడ దాకా వచ్చారంటారు. ఓకే, సో సూపర్ మేడం. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? నా ఫ్యామిలీ మమ్మీ, డాడీ, బ్రదర్ మ్యారేజ్ అయిపోయింది. డాడీ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నారు, మమ్మీ హౌస్ వైఫ్, బ్రదర్ దుబాయ్ లో ఉన్నాడు, సిస్టర్ ఇన్ లో మనతో పాటే ఉంది. ఓకే, సో అమ్మకి ఇష్టమా నాన్నకి ఇష్టం అంటే ఏం చెప్తారు?
డిఫికల్ట్ క్వశ్చన్ అనుకుంటున్నారా? అవును, నాకు ఇప్పుడు 2 కడ్లాగా నా మమ్మీ డాడీ అంటే 1 eye 1 eye. సో దాంట్లో చూస్ చేసుకోలేము కదా, అలాగే మమ్మీ డాడీ అంటే. బట్ అమ్మాయిలు అంటేనే డాడీ అని చెప్తారు కదా, డాడ్స్ గర్ల్ అంటారు కదా, అలాగే కొంచెం డాడ్ సైడ్ కొంచెం. ఓకే, ఎప్పుడైనా మీరు స్కెడ్యూల్లో బిజీ ఉంటారు కాబట్టి, సో ఎప్పుడూ సీరియల్ ఈ షూటింగ్స్ అంటూ ఉంటారు కాబట్టి, సో నాన్నని మిస్ అయిన సందర్భాలు, అమ్మ నాన్నని, కొన్ని ఫెస్టివల్స్ కూడా మనము వెళ్ళలేక దూరంగా ఉంటూ షూటింగ్స్లోనే అందులో అన్ని సెలబ్రేట్ చేసుకుంటాం. మన సొంత వాళ్ళకి కూడా మన దగ్గర ఉండలేని సిచ్యువేషన్ కూడా కొన్ని ఉంటాయి. సో అలాంటి సందర్భాలు ఎప్పుడైనా మీ లైఫ్ లో బాధపడ్డ రోజులు, అరే ఇంట్లో వాళ్ళతో సెలబ్రేట్ చేసుకుంటలేనేమో అని చెప్పి ఎప్పుడైనా బాధపడ్డా? నా బ్రదర్ మ్యారేజ్ రీసెంట్ గా చెప్పాలంటే లాస్ట్ డిసెంబర్ లో బ్రదర్ మ్యారేజ్, ఇప్పుడు ఈ డిసెంబర్ లో 1 year అయిపోయింది. సో అప్పుడు బ్రదర్ మ్యారేజ్ లోనే కొంచెం, ఇప్పుడు నేనేమనుకున్నానంటే మ్యారేజ్ అంటేనే ఒక టైమే కదా, సో అది 1 week సెలబ్రేషన్ చేయాలి, ఒక్కొక్క ఫంక్షన్ నేనే ఉండి ఒక్కొక్కటి చూసుకోవాలని ఉండేది. బట్ అప్పుడు నేను 2 serials చేసుకున్న టైం, ఒకటి మనసంతా నువ్వు, ఇంకొకటి మలయాళం. అప్పుడు ఇద్దరితో మాట్లాడి నాకు డేట్స్ దొరికేది ఓన్లీ 2 days 3 days. మ్యారేజ్ డే, నెక్స్ట్ డే రిసెప్షన్, నెక్స్ట్ డే నేను షూట్కి వెళ్ళిపోవాలి. సో జస్ట్ ఒక బయట నుంచి వచ్చి రిలేటివ్స్ వస్తారు కదా మ్యారేజ్ ఫంక్షన్ కి వచ్చి వెళ్ళిపోతారు, అలాగే నేను బ్రదర్ మ్యారేజ్ కి వెళ్ళి ఫంక్షన్ చేసుకొని నెక్స్ట్ డే వెళ్ళిపోయేది. సో ఏమి దగ్గర నుంచి చూసుకోలేను నేను. సో అదొకటి బాధగా. ఇప్పుడు మా చెల్లె ఉంది, సెలబ్రేట్ చేసుకోవచ్చు ఫ్యామిలీ అని చెప్పి అందరూ ఉంటారు, కానీ సొంత వాళ్ళు నేను మాత్రం లేదు అక్కడ. అలాంటి ఒక ఫంక్షన్ కూడా నేను ఏదో మిస్ అయ్యా, వాళ్ళ ఫంక్షన్స్ కూడా ఒకటి 1-2 మిస్ అయ్యా నేను. మ్యారేజ్ తర్వాత కూడా ఉండదు కదా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవడం, సో అది కూడా నేను చాలా మిస్ అయ్యాను నేను. ఇప్పుడు ఒక్కొక్కరు మ్యారేజ్ వీడియోస్ అదని వచ్చినప్పుడు అయ్యో నేను కూడా ఇలా చేస్తే బాగుండేది, అలా చేస్తే బాగుండేది అని అనిపించేది, బాధ అనిపిస్తూ ఉంటది. ఓకే, సో మీకు తెలుగులో మీకు ఇష్టమైన హీరో? అందరూ ఇష్టమే నాకు. అల్లు అర్జున్ ఫస్ట్ మీకు తెలుసు కదా, అల్లు అర్జున్ అంటే మల్లు అర్జునే. అల్లు అర్జున్ ఈస్ అవర్ పర్సన్, మల్లు అర్జున్. ఫస్ట్ అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ గారు, పవన్ కళ్యాణ్, ఇంకా ఎవరు, మహేష్ బాబు, అందరిని కవర్ చేస్తున్నారు తెలుగుగా మళ్ళీ అందరినీ కవర్ చేస్తున్నారు చెప్పి. మీకు అల్లు అర్జున్ అంటే బాగా ఇష్టం అని చెప్పి తెలుసు మాకు, ఎందుకు అల్లు అర్జున్ అంటే అంత ఇష్టం మీకు? పుష్ప సినిమా ఎన్నిసార్లు చూసారు? పుష్ప 3-4 times చూసారు. ఓకే, ఎలా అనిపించింది మీకు? నాకు చాలా, ఒకటి మలయాళంలో చూసా, నెక్స్ట్ తెలుగులో చూసా, తమిళ్లో చూసా, హిందీలో చూసా, ఆల్ లాంగ్వేజ్ లో చూసా నేను. ఓకే, సో ఇంత మంది సెలబ్రిటీస్ ఉన్నాక అల్లు అర్జున్ గారు అంటే ఎందుకు ఇష్టం అంటే ఏం చెప్తారు? ఎందుకు తెలీదు, మాస్ అంటే ఇష్టం. ఒకసారి ఆ డైలాగ్ చెప్తారా అల్లు అర్జున్ పుష్ప డైలాగ్? తగ్గేదేలే అదేనా? మీ లాంగ్వేజ్ కూడా చెప్పొచ్చు, పర్లేదు. యాక్చువల్లీ నిజం చెప్పాలంటే నాకు మలయాళం కంటే తెలుగుయే ఇష్టం. తెలుగులోనే నాకు చాలా బాగా నచ్చింది సినిమా. తెలుగు నాకు ఐ థింక్ అల్లు అర్జున్ గారే కదా అది డబ్బింగ్ అది చేసేది, తన వాయిస్ లో వింటేనే నాకు ఒక అది ఓకే. లేదు, కలవాలని చెప్పిందా? ఉంది, ఎవరికి ఉండదండి అంటారా? అదే కదా. ఓకే, సో ఫెస్టివల్స్ అంటే ఏ ఫెస్టివల్ అంటే ఎక్కువ ఇష్టం మీకు? కేరళ ఫెస్టివల్, ఇక్కడ తెలుగు ఫెస్టివల్ ఇప్పుడు సంక్రాంతి. నేను ఎక్కువ యాక్చువల్లీ ఇక్కడ సెలబ్రేట్ చేయలేదు ఫెస్టివల్స్ ఏమి, సీరియల్స్ లో అన్ని సెలబ్రేట్ చేస్తారు కదా, అలాగే నేను సీరియల్ లోనే ఎక్కువ చేసేది. తర్వాత నవీన్ అక్క అప్పుడప్పుడు ఫంక్షన్స్ చేస్తూ ఉంటది, ఏ ఫంక్షన్ అయినా నవీన్ అక్క పిలిచేది. సో అలా సంక్రాంతికి వెళ్ళా, అలా ఏదో పూజలు అదన్నీ చేస్తుంది కదా, సో అలా వెళ్ళాను నేను. ఓకే, డివోషనల్ ఎక్కువ దేవుళ్ళని నమ్ముతారా మీరు? అదే నేను చెప్పాను, శివయ్య అని చెప్పి. ఎప్పుడు ట్రిప్స్ కూడా అలా చేసేది, స్పిరిచువల్ జర్నీస్ కూడా ఉంటది నాకు, ఉంటాయి లైఫ్ లో. ఓకే, ఎక్కువ శివయ్యని ఎక్కువ నమ్ముతాను. అదే ఫ్యామిలీ నుంచే అలా, నా ఫ్యామిలీలో కూడా అందరూ నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కదా, శివయ్య అంటే ఒక క్లోజ్నెస్ ఉండదు. అప్పటి నుంచి శివయ్య అంటే నాకు ఇష్టం. బట్ ఇప్పుడు లాస్ట్ ఒక 3 years నుంచి ఇంకా బాగా క్లోజ్ అయిపోయా శివయ్యతో. ఇప్పుడు మనకి కొంచెం కష్టం ఉన్నప్పుడు దేవుడితో ఇంకా కొంచెం బాగా కనెక్ట్ అవుతారు కదా. మనకి కష్టం ఉన్నప్పుడే కదా మనం దేవుడిని ఎక్కువ ప్రేమించేది, తన దగ్గరికి ఎక్కువ వెళ్ళేది. సో అలాగే అలాంటి కష్టం మీకు ఏం లేదని చెప్పి నేను అనుకుంటున్నా. మరి అలాంటి కష్టాలు కూడా ఉన్నాయా మీకు? హ్యూమన్స్ అంటేనే ఎప్పుడు పాజిటివే కాదు కదా అండి, నెగటివ్స్ కూడా ఉంటది, అలాగే కష్టం అంటేది కూడా ఉంటది కదా. సో అందరికి ఉన్నట్టు ఉంటది కదా. అంటే చాలా మంది అనుకుంటారు కదా సీరియల్ లో కనిపిస్తారు కాబట్టి, సో టోటల్ డిఫరెంట్ లైఫ్ ఉంటది, వాళ్ళేంటి ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఏంటి డిఫరెన్స్, మనం కూడా హ్యూమన్సే కదా. యాక్షన్ కట్ తర్వాత అందరు ఎలా ఉంటారో మేము కూడా అలాగే కదా ఉండేది. కష్టం, బాధ, పెయిన్ అంటది అందరికి సేమే.
అవును ఆర్టిస్ట్ కి ఒకటి, ఇండస్ట్రీ వాళ్ళకి ఒకటి, బయట వాళ్ళకి ఒకటి అలా ఏం లేదు. అందరికి ఒకటే బట్ కష్టాలు అంటారు. క్యారెక్టర్ గా కెమెరా ముందుకు వచ్చినప్పుడు క్యారెక్టర్ గా మారిపోతున్నాం అంతే. ఓకే తర్వాత కట్ తర్వాత మన లైఫ్ మనకి అంతే కదా. ఓకే ఈ రియల్ లైఫ్ క్యారెక్టర్ ఎప్పుడైనా రియల్ లైఫ్ క్యారెక్టర్ కి ఎఫెక్ట్ అయిందా మీకు? లేదు ఎప్పుడు కాలేదు. లేదు. లైక్ అంటే మీరు అక్కడ కేరళలో కూడా చూసిన వాళ్ళు చూస్తారా ఇక్కడ తెలుగు సీరియల్స్ అక్కడ ఎక్కువ? చూస్తున్న వాళ్ళు కూడా ఉంటారు. ఉమ్, ఇప్పుడు సీరియల్స్ అంటేనే రీమేక్ కదా, అక్కడ ఉన్న సీరియల్స్ ఇక్కడ రీమేక్ చేస్తారు అలాగే కదా. ఉమ్. బట్ చాలా మంది ఆర్టిస్టులు కూడా ఏంటి క్యారెక్టర్ గా మారిపోతారు కదా కొన్ని కొన్ని టైమ్స్. అవునవును ఓకే ఎప్పుడైనా మీరు ఇక్కడ నుంచి బయటికి వెళ్ళినప్పుడు కానీ ఇక్కడ ఎవరైనా ఫ్యాన్స్ కానీ మీకు సంబంధించిన వాళ్ళు కలిసినప్పుడు ఏదైనా మెమరీ గుర్తుందా? లైక్ మీరు బయటికి ఇప్పుడు చాలా మంది నా రూమ్ దగ్గర కూడా వస్తున్నారు కలవడానికి. అదే తెలియట్లేదు వాళ్ళకి నా ఉన్న రూమ్ కూడా ఎలా తెలుసో తెలియదు కానీ, బట్ చాలా మంది అలా అక్కడ కూడా వచ్చి కలుస్తున్నారు. అప్పుడు కూడా చాలా బాగా హ్యాపీ అనిపించేది, ఎందుకంటే వాళ్ళు లైఫ్ లో వాళ్ళు బిజీగా ఉంటారు, అయినా కూడా టైం తీసుకొని మనల్ని చూడడానికి వస్తున్నారు కదా అని హ్యాపీ ఉండేది. ఓకే సో చాలా మంది వ్యూవర్స్ ఉన్నారు మనసంతా నువ్వే సీరియల్ కి, సో వాళ్ళకేం చెప్తారు? చూసే వ్యూవర్స్, మిమ్మల్ని ఇష్టపడే వ్యక్తులకు వాళ్ళకేం చెప్తారు మీరు? ఇలాగే ఇష్టపడుతూ ఉండండి, ఆ లవ్ ఇంకా ఇంకా ఇవ్వండి, అదే చెప్తా. నెక్స్ట్